Hello everyone, welcome to my YouTube channel, Stories Traveler. ఈ రోజు మనం హిందూ దేవత విష్ణువు యొక్క పదవ మరియు అంతిమ అవతారమైన కల్కి యొక్క చమత్కార కథను అన్వేషిస్తాము. మీరు నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే కథలోకి ప్రవేశించే ముందు దయచేసి సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. కల్కి ఎవరు? హిందూ పురాణాలలో కల్కి విష్ణువు యొక్క పదవ మరియు చివరి అవతారం. అతను కలియుగం చివరిలో, ప్రస్తుత చీకటి మరియు నైతిక క్షీణత యుగంలో ధర్మం పునరుద్ధరించడానికి మరియు సత్యయుగం అనే కొత్త స్వర్ణయుగాన్ని తీసుకురావడానికి ప్రవచించబడ్డాడు. కల్కి ఎప్పుడు వస్తాడు? ప్రపంచం పాపం, అవినీతి మరియు గందరగోళంతో నిండిన కలియుగం చివరిలో కల్కి వస్తాడు. కలియుగంలో ప్రజలు మంచితనం మరియు ధర్మాన్ని మరచిపోతారు మరియు సమాజం దురాశ, నిజాయితీ మరియు హింసకు గురవుతుంది. కలిపురుషుడు ఎవరు? కలిపురుషుడు రాక్షసుడు మరియు కలియుగంలోని అన్ని చెడుల యొక్క వ్యక్తిత్వం. అతను అవినీతి, నైతిక క్షీణత మరియు గందరగోళాన్ని వ్యాప్తి చేస్తాడు. ప్రజలను ధర్మం నుండి దూరం చేస్తాడు. అతను ఈ చీకటి యుగంలో ప్రపంచంలోని ప్రతి చెడును సూచిస్తాడు. కల్కి జననం మరియు ప్రారంభ జీవితం. కల్కి సంభాల గ్రామంలో విష్ణుయాస అనే బ్రాహ్మణుడికి మరియు అతని భార్య సుమతికి జన్మించాడు. సంభాల అనేది కలియుగం యొక్క చెడులచే తాకబడని ప్రశాంతమైన మరియు పవిత్రమైన ప్రదేశం. కల్కి జన్మించినప్పుడు అనేక అద్భుత సంకేతాలు కనిపిస్తాయి. కల్కి దేవతలు పంపిన దైవమని తెలుసుకుని నక్షత్రాలు సమలేఖనమవుతాయి మరియు తెలివైన ఋషులు ఈ సంకేతాలను గుర్తిస్తారు. కల్కి వివిధ నైపుణ్యాలు మరియు కళలు నేర్చుకుంటూ ఎదుగుతాడు. అతను విష్ణువు యొక్క పూర్వ అవతారమైన గొప్ప ఋషి పరశురాముడిచే శిక్షణ పొందాడు. పరశురాముడు కల్కికి యుద్ధ కళ, దివ్య ఆయుధాల వినియోగం, ధర్మం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తాడు. కల్కి మిషన్. కల్కి యొక్క లక్ష్యం చెడును నాశనం చేయడం మరియు ధర్మాన్ని పునరుద్ధరించడం. అతని రాక కలియుగం ముగింపు మరియు సత్యయుగానికి నాంది, సత్యం మరియు ధర్మం యొక్క కొత్త స్వర్ణయుగం. కల్కి స్వచ్ఛత మరియు వేగానికి ప్రతీకగా దేవదత్త అనే తెల్లని గుర్రాన్ని స్వారీ చేస్తున్నట్లు చిత్రీకరించబడింది. అతను ఒక తోకచుక్కలా ప్రకాశించే జ్వలించే కత్తిని కలిగి ఉన్నాడు. చెడును నాశనం చేసే తన దైవిక శక్తిని సూచిస్తుంది. చెడుకు వ్యతిరేకంగా యుద్ధం. కల్కి ప్రపంచమంతటా పర్యటిస్తూ అవినీతిపరులు మరియు దురాశపరులుగా మారిన వివిధ దుష్ట రాజులు మరియు పాలకులతో పోరాడి ఓడించాడు. ఈ పాలకులు తమ ప్రజలను అణచివేస్తున్నారు మరియు ధర్మాన్ని పట్టించుకోకుండా అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. కల్కి ఈ దుష్ట శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు అతను ఆధ్యాత్మిక అభ్యాసాలను మరియు బోధనలను కూడా పునరుజ్జీవింపజేస్తాడు. అతను ధర్మ మార్గాన్ని అనుసరించమని ప్రజలను ప్రోత్సహిస్తాడు మరియు ధర్మంగా జీవించే వారిని రక్షిస్తాడు. కాళీ పురుషునితో చివరి ఘర్షణ. కల్కి మిషన్ యొక్క క్లైమాక్స్లో కలి పురుషుడు మరియు అతని దళాలతో గొప్ప యుద్ధం ఉంటుంది. ఈ యుద్ధం భారీ మరియు అలౌకికమైనది. ఇది మంచి మరియు చెడుల మధ్య అంతిమ పోరాటాన్ని సూచిస్తుంది. కల్కి కలి పురుషుడిని ఓడించి అతని భీభత్స పాలనకు ముగింపు పలికాడు. కలి పురుషుని పరాజయం అన్ని చెడుల నాశనం మరియు ప్రపంచ శుద్ధీకరణను సూచిస్తుంది. సత్యయుగ ప్రారంభం. కలియుగం ముగింపుతో ప్రపంచం సత్యయుగంలోకి మారుతుంది. ఈ యుగం సత్యం, ధర్మం మరియు సామరస్యంతో ఉంటుంది. ప్రజలు శాంతితో జీవిస్తారు, ప్రకృతి వర్ధిల్లుతుంది మరియు దైవిక జ్ఞానం విస్తృతంగా ఉంది. కల్కి చర్యలు శాశ్వత ప్రభావాన్ని చూపుతాయి. అతని కథ ఆశ మరియు చెడుపై మంచి విజయం యొక్క చిహ్నంగా మారుతుంది. అతని వారసత్వం ధర్మం యొక్క అంతిమ పునరుద్ధరణగా జరుపుకుంటారు. ది ఎండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం లైక్, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.